వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు, నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే వారు ఇటున్నారు, వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు. ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరుకురికి దొరికిపోతుంటాడు. అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికి దొరికిపోతాడు. ఉత్తగానే సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది. మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిండు, మేము ఇట్లా ఒక కేసు నోటీసులు వచ్చినాయి, మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల మేము పోగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు. మాకేం బాధ లేదు, ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు. మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతూ ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం. తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలు వాళ్ళు నన్నేం అడిగినరు, నేను వాళ్ళనేం అడిగినా అవన్నీ సాయంత్రం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.